శుభం రిలీజ్‌కి ముందే బయటపడ్డ సమంత. 'శుభం' సినిమాతో సమంత నిర్మాతగా మంచి సక్సెస్ అయితే సాధించేలా ఉంది. సినిమా సంగతి ఎలా ఉన్నా కూడా బిజినెస్, నాన్ థియేట్రికల్ హక్కులు మాత్రం బాగానే ఉన్నాయని సమాచారం. రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్స్‌లో సమంత ఉందని సమాచారం. 'శుభం' మూవీకి అయిన బడ్జెట్ కూడా చాలా తక్కువే అని టాక్. ఆ మొత్తం కూడా నాన్ థియేట్రికల్ ద్వారా వచ్చేసిందని అంటున్నారు. సమంత ప్రస్తుతం నిర్మాతగా 'శుభం' మూవీతో ఆడియన్స్‌ను ముందుకు రాబోతుంది. మే 9న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ట్రా లాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై సమంత 'శుభం' చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, శ్రీనివాస్ గవిరెడ్డి, చరణ్ ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రావణి, శ్రియా, శాలిని ఫీమేల్ లీడ్స్‌గా నటించారు. ఇక ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా సమంత ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. సమంత తన మనసుకు నచ్చితేనే ఏ సినిమా అయినా చేస్తానని చెప్పుకోవచ్చింది. 'శుభం' చిత్రానికి సంబంధించిన కథతో చాలా కనెక్ట్ అయ్యానని, సీరియల్స్ అంటే మహిళలంతా కనెక్ట్ అవుతారని, చిన్నప్పుడు తాను కూడా ఇంగ్లీష్ సీరియల్ చూస్తుండేదాన్నని చెప్పుకొచ్చింది. తాను పెరిగి పెద్దై టీనేజ్‌లోకి వచ్చినా కూడా ఆ సీరియల్ మాత్రం కంప్లీట్ కాలేదని, ఇక సాగదీస్తూనే ఉన్నారని సమంత నవ్వేసింది. అలా సీరియల్ కాన్సెప్ట్ కావడంతో తనకు ఈజీగా కనెక్ట్ అయ్యానని చెప్పుకొచ్చింది. ఇందులో సోషల్ సెటైర్లు ఉంటాయని, తాను ఎప్పుడు కూడా సోషల్ మెసేజ్‌లు ఇవ్వాలని అనుకోలేదని తెలిపింది. ఇక సమంత వైజాగ్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎంతో ఆనందంగా, సంతోషంగా కనిపించిందో అందరికీ తెలిసిందే. ఇక 'శుభం' టీమ్‌తో కలిసి సమంత స్టేజ్ మీదనే స్టెప్పులు వేసింది. తన టీం అంతా కూడా గత వారం రోజుల నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతోందని, వారిని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది. ఇక సమంత ఇప్పుడు నిర్మాతగా మొదటి ప్రాజెక్ట్‌తోనే సేఫ్ అయినట్టుగా తెలుస్తుంది. రిలీజ్‌కు ముందుగానే టేబుల్ ప్రాఫిట్స్ ఉందని సమాచారం. డిజిటల్, శాటిలైట్ రేట్లతోనే సమంత గట్టెక్కిందని అంటున్నారు. చిన్నగా లిమిటెడ్ బడ్జెట్‌లో తీసిన 'శుభం' మూవీకి నాన్ థియేట్రికల్ నుంచే లాభాలు వచ్చాయని తెలుస్తోంది. ఇక థియేటర్ నుంచి వచ్చేదంతా కూడా బోనస్ అని తెలుస్తోంది. అంటే సమంతకు మొదటి సినిమా నుంచి మంచి లాభసాటిగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇలానే కంటెంట్‌ను నమ్ముకొని కొత్తవారితో ప్రయోగాలు చేస్తే పెద్ద రిస్క్ ఏమీ ఉండకపోవచ్చు. మరి మున్ముందు సమంత ఇంకెలాంటి సినిమాలు నిర్మిస్తుందో చూడాలి. ఇప్పటివరకు వేసిన ప్రీమియర్ షోలకు మంచి స్పందన వచ్చింది. ఆల్రెడీ ఈరోజు ఇంకా కొన్ని పెయిడ్ షోలను వేస్తున్నారు. అవన్నీ కూడా హౌస్‌ఫుల్స్ అవుతాయని చూస్తుంటే 'శుభం'కు మంచి శుభారంభం అయ్యేలా ఉంది.